నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో. పచ్చి రొయ్యలు ఎగ్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. మనం చికెన్ తింటలేదు కనుక దానికి కావాల్సినవి ఏంటో. పొయ్యి మీద ఎసరు పెట్టుకుని బాస్మతి రైస్ గంట ముందుగా కడిగేసి నానబెట్టుకుని దానికి సరిపడా వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని కొంచెం పలుకుండగానే చిల్లులు గట్టుతో తీసి వాడదే వేసుకుని వేరే దాంట్లో వేసుకోవాలి. రైస్ గంట ముందుగా నానబెట్టుకోవడం వల్ల రైస్ బాగా ఉడుకుతుంది, ఎక్కువ కూడా అవుతుంది. బియ్యం మంచిగా అయితే అవన్నీ పక్క పెట్టేసుకుని రైస్ వండేసుకుని మనం రొయ్యలు ఈ 1/2 కిలో రొయ్యలు అనమాట. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1 స్పూన్ నూనె కూడా వేసుకుని ఉడికించుకోవాలి. నీళ్ళని లాగేసేలాగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని దగ్గరికి ఉడికిపోయేదాకా చూసుకుని దించేసుకుని దీంట్లో ఇవి కూడా రైస్ వండేసుకుని పక్కన పెట్టుకున్నాం కనుక రొయ్యలు కూడా అలా ఉడకబెట్టేసుకుని శుభ్రంగా పక్కన పెట్టుకుని గుడ్లు కలుపుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మనం 5 గుడ్లు వేసుకున్నాం. 5 గుడ్లు వేసుకుని కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని శుభ్రంగా బాగా మిక్స్ చేసుకోవాలి. గుడ్డంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఎగ్ని బేక్ చేసేసుకుని బాణీలో స్టవ్ మీద బాణీ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. పెద్దగా వేసేసుకుని కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి. అందుకే ఇలా వేస్తున్నాను అనమాట ఆమ్లెట్ నేను. మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ ఎంతో సింపుల్, సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ ఫ్రైడ్ రైస్. మొత్తం అంతా వేస్తాం కనుక మనం మొత్తం అంతా రాదు కనుక ముక్కల కింద దాంట్లోనే నేను కట్ చేసేసి తిరిగేస్తున్నాను. ఇవన్నీ అలా తిరిగేసుకుని ఆమ్లెట్ కూడా రెడీ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 10 నిమిషాలు